వెల్కమ్ టు తెలుగు 70 ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు మన ముందున్నారు. 2024లో ఎలా జరిగింది, ఏ పాన్ ఇండియా మూవీస్ ఎలా రీచ్ అయ్యాయి, 2025 రాబోతున్న సంక్రాంతికి ఉన్న మూవీస్ ఎలా రీచ్ అవ్వబోతున్నాయి అన్నీ ఆయన మాటలోనే తెలుసుకుందాం. హై సార్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఆదిత్య, హ్యాపీ న్యూ ఇయర్. సార్, 2024 చూసుకున్నట్టయితే పుష్ప, దేవర, కల్కి ఈ మూడు మన తెలుగు నుంచి పాన్ ఇండియా సార్. అవును. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ మూవీస్కి ఈ మూవీస్కి చూస్తే ప్రీమియర్ షోస్ లేవు అని చెప్పడం జరిగింది. దాన్ని ఎలా తీసుకోవచ్చు సార్ అసలు? అంటే ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ పట్ల ముందు నుంచి కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. అంటే రేట్లు ఎక్కువ పెంచడం కూడా వాటితో పాటు, అంటే దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఇప్పుడు రేవతి ఘటన రూపంలో ఈ తెలంగాణలో అమలు జరగబోతుండడం అనేది మనం అందరం హర్షించాలి. అంటే కొద్ది మందికి ఏమైనా కొంచెం నష్టం, టెంపరీగా నష్టం కలిగితే కలగొచ్చు, కానీ ఓవరాల్గా ఇది పరిశ్రమకి మేలు చేకూర్చే అంశం. ముఖ్యంగా సంక్రాంతికి జనరల్గా అందరూ కూడా ఫ్యామిలీతోటి సినిమా చూడాలని కోరుకుంటారు. కానీ టికెట్ రేట్లు విపరీతంగా ఉంటే ఫ్యామిలీస్ తోటి వెళ్ళడానికి సాహసం చేయరు కదా. చూస్తే 3 సినిమాల్లో ఒక సినిమా చూస్తారు. సరే, అంత బడ్జెట్ ఉండదు కాబట్టి. అదే టికెట్లు రీజనబుల్గా ఉంటే, బాగుందని టాక్ వస్తే 3 సినిమాలకు వెళ్తారు. సో ఆ విధంగా అంటే ఇంకొకటి ఇప్పుడు ఈ 3 సినిమాల్లో పుష్ప, కల్కి, దేవర ఈ 3 సినిమాల్లో ఎక్కువగా టికెట్ రేటు పెంచింది పుష్పకి అని చెప్పి మనకి తెలుసు. ఈ టికెట్ రేటు పెంచడం అనేది పుష్ప విషయంలో యాక్చువల్గా చెప్పాలంటే బెడిసి కొట్టింది. టికెట్ రేట్లు బాగా ఎక్కువైపోయినాయి అనే ప్రచారం బాగా జరగడం, దానివల్ల జనాల్లో నిరసన రావడం వల్ల మనకి నార్త్ ఇండియాతో పోల్చితే మన సౌత్లో, పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ అంటే ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి, అంటే ఇప్పుడు లాభాల బాట పడుతున్న పరిస్థితి కదా. 1700 కోట్లు వచ్చినా కూడా, అంటే ఇప్పుడు దాదాపు 2000 కోట్లకు దగ్గరలో ఉంది. తెలుగులో ఒక్క హిందీలోనే 800 కోట్లు దాటి సంచలనం అని చెప్తున్నా. అంటే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్లో 800 కోట్లు, 2800 కోట్లు అంటే నీకు దాదాపు 45%, 50% హిందీ నుంచే వచ్చింది. మిగతా 50% తెలుగు స్టేట్స్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఓవర్సీస్ ఇవన్నీ కలిపితే మిగతాది. కాబట్టి ఈ టికెట్ రేట్లు అందుబాటులో ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిది. అందుకే ఇప్పుడు దిల్ రాజు గారు యాక్చువల్గా ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న 3 సినిమాల్లో 2 సినిమాలు ఆయన డైరెక్ట్ ప్రొడ్యూసర్, 3వ సినిమాకి ఆయనే డిస్ట్రిబ్యూటర్. అయినా సరే ఆయన బిందాస్, ఆయన పెద్దగా టెన్షన్ పట్టలేదు. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన అంటే కావాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఆయన పెద్దగా రేట్లు పెంచాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టే మనకు కనిపించట్లేదు. ఆయన హ్యాపీగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇటు సంక్రాంతికి వస్తున్నాం, అటు గేమ్ చేంజర్ ఆ ప్రమోషన్స్లో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నాడు తప్ప దీని గురించి ఏమీ టెన్షన్ పడలేదు. అయితే మనకు ఏపీలో పెంచారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు, జీవో ఇస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏపీలో కూడా దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకి చూస్తే 2024లో 311 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది తమిళ్ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్, హిందీ డబ్బింగ్ అన్నీ కలిపి కొన్ని నామకే వాస్తే థియేటర్లో రిలీజ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కలిపితే 311. ఈ 311 సినిమాల్లో టికెట్ రేట్లు పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పెంచుకున్న సినిమాలు ఎన్ని? 3 ఉన్నాయి అంతే. 311 ఎక్కడ, 3 సినిమాలు ఎక్కడ? కాబట్టి ఈ టికెట్ రేట్లు పెంచనివ్వకపోవడం, లేదంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం, ఇవి పెద్దగా ప్రభావాన్ని ఏమీ చూపించవు. ప్రొడ్యూసర్కి చూపిస్తాయి సార్ మరి. అంటే ఈ ముందే ప్లాన్ ఇప్పుడు ఈ ఉదాహరణకి 3 సినిమాలకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే దాన్ని లెక్కలు వేసుకుని ఉంటారు. మనకి బెనిఫిట్ షోలో ఎంత వస్తుంది, ప్రీమియర్ షోలో ఎంత వస్తాయి, టికెట్ రేట్లు పెంచడం కారణంగా ఎంత వస్తాయి అని కొంత లెక్కలు వేసుకుని ఉంటారు. ఆ మేరకు కొంత ఒక 5 to 10% ఎఫెక్ట్ అయినా ఉంటుందేమో, కానీ అది టెంపరీగా. లాంగ్ రన్లో వాటికి కూడా మంచి చేస్తుంది. ఇప్పుడు పుష్ప కలెక్షన్స్, దేవర కానీ ముందు దేవర సినిమా ఏమన్నారు, భయంకరమైన డివైడెడ్ టాక్ వచ్చింది, కొంతమంది ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు కదా. తర్వాత నెమ్మదిగా అది పుంజుకుంది. టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు, హిట్ తీరం చేరుకుంది. కాబట్టి ఇది లాంగ్ రన్లో టికెట్ రేట్లు అందుబాటులో ఉండడం అనేది సినిమాకి మేలు చేకూర్చే విషయంగానే మనం చూడాలి తప్ప
పైగా ఇప్పుడు ఒక సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడం వల్ల లబ్ధి కలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ సినిమాలో? హీరో, హీరోయిన్, డైరెక్టరు, ప్రొడ్యూసర్, ఇలా ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మంది కోసం 5-6 కోట్లు లేదంటే 15-20 కోట్ల మందికి ఇబ్బంది కలిగించేలాగా మనం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదు కదా. ప్రభుత్వానికి కూడా జిఎస్టీ రూపంలో వచ్చేది చాలా నామినల్గా ఉంటుంది. ఎక్కువ నష్టపోయేది ప్రజలు, ప్రేక్షకులు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని మనం టికెట్ రేట్లు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ సంజయ్ థియేటర్ కట్టడం తర్వాత ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఆ ఘటన ఏదైతే ఉందో సార్, ఆ ఘటన మీ పరంగా మీకేమనిపించింది సార్? అక్కడ ఎలా జరుగుంటే బాగుండు? కాదు అంటే అదొక దురదృష్టకరమైనటువంటి ఘటన. అంటే అలా జరుగుతుందని చెప్పి తెలిస్తే అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళే సాహసం చేయడు కదా. అదేంటంటే మనకి ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి కదా, అలా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్టు అయింది. అది జరిగిన విషయం తెలిసిన వెంటనే పరామర్శించి ఇప్పుడు ఇచ్చిన ₹1 అప్పుడే ప్రకటించి ఉంటే అసలు ఇంత అయ్యేది కాదు. అంటే జనాల్లో ఏంటో ప్రాణం పోతే, ఒక మహిళ చనిపోయింది, బిడ్డ ఏమో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు, కోమాలోకి వెళ్ళాడు అంటున్నారు. ఇటువంటిది తెలియకపోవడం ఏంటి? అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నైట్ 10:30-11కి మొత్తం అందరికీ తెలిసింది. ఈయనకి మరుసటి రోజు కానీ తెలియలేదు అన్నాడు. తెలిసిన తర్వాత తిరుబడిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. దానివల్ల ఎక్కువ ఇది వివాదాస్పదం కావడం. కమ్యూనికేషన్ ఏమన్నా అయిందంట? అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ బౌన్సర్లు, ఆ టీము అందరూ ఎందుకులే అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది చెప్పి ఆయన మూడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకుని ఉంటారు. అంటే ఆయనకి మేలు చేస్తున్నామని అనుకుని వాళ్ళు చాలా పెద్ద కీడు చేశారు. ఎవరైతే ఆయనకి అంతరంగికులు ఉన్నారో, అత్యంత సన్నిహితులు ఉన్నారో వాళ్ళు ఆయనకి పెద్ద మేలు చేస్తున్నాం, ఇంత పెద్ద సినిమా హిట్ అయిందని వార్తలు వస్తున్న టైంలో ఇలాగ ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయింది, వాళ్ళ అబ్బాయి ఏమో చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పడం ఎందుకులే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అనుకోవడం అనేది ఇప్పుడు ఇంతవరకు, ఇప్పుడు నిన్న రెగ్యులర్ బెయిల్ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చేంతవరకు వచ్చింది. లేకపోతే అంటే ఇప్పుడు అందులో 20 మంది నిందితులు ఉంటే ఆ ఘటనలో ఈయన 11వ. ఆయన కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఏంటి చనిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళలేదు, తర్వాత వీళ్ళు చెప్పిన సాకులు అంత ఇదిగా లేవు. ఎలాగైతే సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో మేము హాస్పిటల్కి వెళ్తే తొక్కిసలాట జరుగుద్దని భయపడి మేము వెళ్ళలేదు. నువ్వు అనౌన్స్ చేసి వెళ్తావా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు? హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచో ఇంటి దగ్గర నుంచో హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ పరామర్శించి వచ్చేసి ఆ వీడియో ఏదైనా రిలీజ్ చేస్తారు మహా అయితే కదా. ఎందుకు తొక్కిసలాట జరుగుతుంది? అందువల్ల జనాలు ఎక్కువ ఇదయ్యారు. తర్వాత తిరుబడిగా 25 లక్షలు ప్రకటించారు. అది కూడా ఏంటి, ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలు అని సోషల్ మీడియాలో ఎక్కువ ఇదయ్యింది. అయితే ఏంటంటే అలా అని మనం అల్లు అర్జున్ వైపు నుంచి ఆలోచిస్తే అప్పుడు ఆయనకుండే మానసిక స్థితి అంటే ఎలాగ, ఇప్పుడు ఈ సినిమా ఏమో దాదాపుగా 11,500 స్క్రీన్లో విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఓ 3 సంవత్సరాల తర్వాత విడుదలైన సినిమా నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్. అంటే ఇప్పటికీ రికార్డులు అంటే దాదాపుగా పుష్ప పేరు మీద ఒక 20-30 రికార్డులు ఆల్రెడీ అక్కడ క్రియేట్ అయినాయి. ఏ సినిమా కూడా చేయనన్ని అద్భుతాలు పుష్ప 2 చేస్తుంది. ఇప్పుడు 4వ వారంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 4వ వారం అంటే 5వ వారం, 1 మంత్ అయిపోయింది. 5వ వారంలో కూడా చూస్తే నిన్న 5 కోట్ల 6 కోట్ల కలెక్షన్ ఉంది. సంక్రాంతి వరకు నెల అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా రోజుకి 2 కోట్లు 3 కోట్లు అలా ఉండే పరిస్థితిలో నెల అయిన తర్వాత ఒక సినిమా 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఏంటి అసలు? చాలా ఒక అంటే కనీ విని ఎరుగని విజయం అనమాట. హిందీ అనే కదా, మన భారతీయ చిత్ర పరిశ్రమలో పుష్ప అప్పట్లో షోలేను ఇటువంటి సినిమాలు ఎలాగైతే ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి హిస్టరీలో ఇదైపోయినాయో, ఈ పుష్ప 2 కూడా అటువంటి సినిమా అనమాట. సార్ పుష్ప 1 కూడా హిందీలో మంచి పేరు వచ్చింది. మనమైతే లైట్ అన్నాము, హిందీలో మంచి పేరు వచ్చాక అదేంటి హిందీలో ఆడి మనం ఎందుకు కరెక్ట్గా చూడలేదని చెప్పి మళ్ళా మనం ఓటీటీలో చూసి అంటే తెలుగులో ఒక రకంగా అది కొంతమందికి నష్టాన్ని మిగిల్చిన సినిమా. అది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి 5% 10% నష్టాన్ని మిగిల్చిన సినిమా. అయితే ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీలో మన సినిమా రంగంలో 5% 10% పోవడాన్ని పెద్దగా పట్టించుకోరు.
రిస్క్ ఆ మాత్రం రిస్క్ లేకుండా ఏం చేస్తాంలే బిజినెస్ అని అనుకుంటారు. కాబట్టి అది పెద్దగా ఇది రావలేదు. కానీ నార్త్ ఇండియాలో అంత పెద్ద హిట్ అవ్వడం వల్లే పుష్ప 2 కార్యరూపం దాల్చింది. నార్త్ ఇండియాలో కూడా సోగా ఆడి ఉంటే పుష్ప 2 అనేది బహుశా ఉండేది కాదేమో కదా. కానీ ఇంతకు ముందు మీద పోలిస్తే తెలుగు వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిపోయారు. అంటే హిందీ వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళని చూసి నేర్చుకోవాలనే టైప్కు వచ్చేసారు అది. అదే అంటే నువ్వు అన్నట్టు ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఒక చిన్న చులకన భావం కానీ అలా ఉండేది. ఇప్పుడు అది పోయి తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్. మొన్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్లో శంకర్ అన్నాడు, అవును, ఒకప్పుడు మన హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీయాలి, హాలీవుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలుగు సినిమా స్టాండర్డ్స్లో మనం సినిమా తీయాలి అని హాలీవుడ్ సినిమా వాళ్ళు కూడా అనుకునేలాగా రాజమౌళి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు అని చెప్పి ఆయన శంకర్ అన్నాడు. అది నిజంగా నిజం. ఇప్పుడు మనకి హిందీలో పుష్ప కానీ, RRR కానీ, బాహుబలి కానీ, కార్తికేయ కానీ ఇలా చాలా సినిమాలు అక్కడ అసాధారణటువంటి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి బాలీవుడ్లో ఏ సల్మాన్ ఖాన్కో, అమీర్ ఖాన్కో స్టోరీ చెప్పాలని వెళ్తే కూడా వెంటనే ఒక రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితుంది. మొత్తం ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్న పరిస్థితి అన్నమాట. సార్ అలాగే కొన్ని స్టోరీస్ అంటే సినిమాను మనం సినిమాలాగే చూడాలి అని కొంతమంది అంటారు. కానీ చాలామంది ప్రముఖులు కానీ కొంతమంది కానీ అంటే దొంగతనం చేస్తూ గంధపు చెక్కల మీద స్టోరీ రాసి ఆ స్టోరీలో నేషనల్ అవార్డు వస్తే ఒక దొంగకి ఇస్తున్నారు ఏంటి అనే వర్డ్స్ కూడా చాలామంది అంటున్నారు. అది దాన్ని ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అది అందులో హీరో క్యారెక్టరైజేషన్ కాకుండా పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి నటుడిగా అతనికి వచ్చిన అవార్డు అది. అంటే ఇక హీరోలు పెద్దవాళ్ళని కొట్టి ఈ పేదవాళ్ళకి పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా. అవును, చాలా సినిమాల్లో మన కృష్ణ, సోహన్ బాబు, ఎన్టీఆర్, నాగేశ్వర వీళ్ళందరూ దొంగతనాలు చేయడం, పేదవాళ్ళు పెట్టడం, రాబిన్ హుడ్ టైపు ఈ హిందీలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అంటే అది ఓన్లీ సినిమా మాత్రం. అందులో కూడా పుష్పాలో కూడా నీకు అందులో జాతర సీన్లో అరే నువ్వెవరైనా శ్రీవల్లి క్యారెక్టర్ అడిగే, రష్మిక అడిగే సీన్ ఒకటి ఉంటుంది. అసలు వాళ్ళు అంటే మొత్తం కుటుంబాలే పుష్ప పేరు చెప్పి బతుకుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది కదా. అంటే ఏంటి ఈ స్మగ్లింగ్ అది చేస్తూ ఇంతమందికి కొన్ని లక్షలాది మందిని అతను పోషిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు అనే ఒక ఇది చేశారు కదా, అలాగనమాట. అలాగే ఏంటి సార్ ఇప్పుడు నేషనల్ అవార్డు మనకి ఇద్దరికి వచ్చింది, జానీ మాస్టర్ గారికి. ఇది ఏంటి ఆ నేషనల్ అవార్డు రావడం అనేది ఒక బాధ కింద ఫీల్ అయ్యేలాగా, ఇద్దరు ఆయన ఒక కారణంతో జైలుకి వెళ్ళారు, ఈయన ఒక కారణంతో జైలుకి వెళ్ళారు. దాన్ని ఎలా చూడవచ్చు సార్? అంటే దురదృష్టకరం, జస్ట్ యాక్సిడెంటల్. అంటే ఈ జానీ మాస్టర్కి అనౌన్స్ చేశారు, అతను తీసుకోలేదు. అనౌన్స్ అయ్యింది, తీసుకోవడానికి ముందే ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల అతని పిలుపు కూడా రాలేదు, మీరు ఈ అవార్డు తీసుకోండి అని చెప్పి అతని ఆహ్వానం కూడా అందలేదు. అది కాబట్టి అందించలేదు. అంతే. ఇంకా అంటే నేషనల్ అవార్డుకు ఉండే ఒక దీన్ని కాపాడడం కోసం వాళ్ళు చేశారు. దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా. అతను ఓన్లీ నిందితుడు, ఇంకా నేరం నిరూపణ కాలేదు, మీరు ప్రకటించిన దాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటారు, తప్పు అది అని చెప్పి అనే విమర్శలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి కదా. అదే ఆయన ఉన్నప్పుడు కూడా కోర్టులో కూడా వేశారంట, వెళ్ళి తీసుకోవచ్చని కూడా కోర్టు కూడా ఇచ్చింది అనేసి చెప్పారు రీసెంట్గా. అది నిజంగానే అతనికి ఇచ్చుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక నేషనల్ అవార్డు అనే దానికి ఒక ఇంటిగ్రిటీ అది ఉంటుంది కదా. ఇలా ఇన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం అనేది ఏమైనా తప్పుడు సంకేతాలు పంపిస్తుందేమో జనాల్లో. అటువంటి వ్యక్తికి మీరు నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారు, మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనే విమర్శలు వస్తాయేమో అన్న భయంతో దాన్ని కూడా మనం ఇంకైపోయింది. అది ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకోవడం అనేది నాకు తెలిసి ప్రకటించారు. ఈ లోపల ఈ రాద్ధాంతం జరిగింది, ఆహ్వానించలేదు తీసుకోవడానికి, అయిపోయింది అంతే. సో సరే సార్, ఇప్పుడు పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం 3 మూవీస్ గట్టిగా ఉన్నాయి. అవును. మీరు ఏ మూవీ గురించి అయితే ఏగర్లీ బాగా అంటే ఈ మూవీ చూస్తే బాగుంటుంది అనేది మూడిట్లో? అంటే ఇప్పుడున్న దీంట్లో మనం ఈ 3 సినిమాలు పోటాపోటీగా ఉన్నాయనే మనం చెప్పచ్చు. మొన్నటి వరకు గేమ్ చేంజర్ కొంచెం అంటే
ఈ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ సినిమాకి కొంత క్రేజ్ మామూలుగా ఉండేది. కానీ మొన్న జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా పోటీలోకి వచ్చేసింది. 3 సినిమాలు కూడా దెబ్బ దెబ్బ అంటారు కదా, అలాగా ఉన్నాయన్నమాట. ఒక పక్క డాకు మహారాజు, ఇంకో పక్క సంక్రాంతికి వస్తున్న సినిమా కొంచెం ఈ 2 సినిమాలతో పోల్చితే కొంచెం వీక్ ఏమోనని ముందు అనుకున్నారు. కానీ వాళ్ళు అసలు చేస్తున్న ప్రమోషన్లో ఇప్పుడు వెంకటేష్ కూడా అంత శ్రద్ధగా ఏదో సినిమాలు షూటింగ్ చేస్తున్నట్టుగా ఆయన నేను పడతా అనేది కానీ, అక్కడ ఈ ఆయన క్యారెక్టర్స్ తోటి ఇమిటేట్ చేస్తూ జరిగిన ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమాకి ఒక్కసారి హైప్ తీసుకొచ్చేసి, ఇంకా ప్రీమియర్స్ లేకపోయినా పర్లేదు, ప్రమోషన్లో దూకుడు చూపిస్తున్నారు. అది కరెక్టే. ఇప్పుడు లాంగ్ రన్లో ఇప్పుడు సినిమా 2 రోజుల్లో 3 రోజుల్లోనే మనం కలెక్షన్ రాబట్టేసుకోవాలి, తర్వాత 4వ రోజు 5వ రోజు ఉంటుందో లేదో మనకు తెలియదు అంటే దీని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్లకి పర్మిషన్లు తీసుకోవడం, ఇంకొకటి సినిమా నిలబడుతుంది, 1 నెల రోజులైనా ఆడుతుంది చక్కగా హ్యాపీగా అంటే ఎందుకు గొడవ ఉంది? హ్యాపీగా చూస్తారు కదా అందరూ. కానీ భలే ప్లాన్ చేసేసారు 2 రోజులు, 10, 12, 14 2 డేస్ కలెక్షన్ రెడీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గానే చూస్తే మన సంక్రాంతికి ఒక 3-4 సినిమాలైనా సరే హిట్ చేసేంత స్టామినా ఉంటుంది. అవును, సంక్రాంతికి వాళ్ళు సినిమా రావాలని ముందు నుంచి కృష్ణ గారు, ఎన్టీఆర్ టైంలో నుంచి ఆ పోటీ ఉండేది. ఎందుకంటే దానికి ఉన్న స్టామినా అటువంటిది. ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా చూడకుండా సంక్రాంతి పూర్తి అవ్వడం అనేది జరగదు. ఏదో సినిమా చూడాలంతే, అదొక సెంటిమెంట్ లాగా ఉండిపోద్ది. ఇది సంక్రాంతికి ఏం చూసాం, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఏం చూసాం, ఈ సంక్రాంతికి ఏం చూసాం, అలాగా కంపల్సరీ సకుటుంబ సమేతంగా ఏదో ఒక సినిమా చూడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సంక్రాంతికి మన యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయిపోతుంటాయి. సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గులు మూవీస్ అనేది, కనుముక్కి కోడిని కోసుకోవడం, సినిమాకి వెళ్ళడం, ఇది ఒక మనకి తెలుగు వారికి ఒక సాంప్రదాయం లాగా. పెద్ద పండుగ అంటే అదే, ఒక సినిమా చూడడంతో ఆ పండుగకి వీడ్కోలు పలుకుతాం మనం. ట్రైలర్ ఎలా అనిపించింది సార్ గేమ్ చేంజర్ చూసినప్పుడు? గేమ్ చేంజర్ ట్రైలర్ మంచి, అంటే ఆ విజువల్స్ అవి మన రత్నవేలు, తిరు సినిమాటోగ్రాఫర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. శంకర్ సినిమాల్లో ఆ రిచ్నెస్ అనేది ఎప్పుడు మొదటి నుంచి, అతను ఫస్ట్ సినిమా జెంటిల్మ్యాన్ సినిమా నుంచి ఆ రిచ్నెస్ అనేది రాజమౌళి మొన్న చెప్పాడు ఆయన. శంకర్ సినిమాలే మాకు ఇన్స్పిరేషను, ఆయన మాకు ముందు నుంచి కూడా. అంటే మనం ఎంత రిచ్గా చేసినా కూడా జనాలు చూస్తారు, మనం పెట్టిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బులు వెనక్కి వస్తాయి అనే నమ్మకాన్ని మాకు ఇచ్చిన డైరెక్టర్ శంకర్ అని చెప్పాడు. నిజంగానే రాజమౌళిని కూడా అప్పుడు ఏమనేవాళ్ళు అంటే మన తెలుగు శంకర్ అనేవాళ్ళు. అవును, తెలుగు శంకర్ అనేవారు. తర్వాత ఇప్పుడు ఆయన స్టేజ్ దాటిపోయాడు కదా, ఫ్లాప్ పడలేదు కాబట్టి. అది శంకర్కి ఏంటంటే రోబో తర్వాత ఒకటి 3 ఇడియట్స్ అని రీమేక్ చేసాడు. అది పెద్దగా ఆడలేదు. అక్కడ తమిళంలో పెద్ద హిట్ అయితే తమిళంలో ఫ్లాప్, తెలుగులో డబ్బింగ్ చేశారు, తెలుగులో కూడా ఆడలేదు. ఆ తర్వాత మనోహరుడు, అది కూడా జస్ట్ ఓకేలాగా. ఆ తర్వాత ఇండియన్ 2 అది బాగా డిసప్పాయింట్ చేసింది. అది బాగా విమర్శలు పాలైంది అనమాట. ఏంటి శంకర్ అయినా ఈ సినిమా తీసాడా అనే రేంజ్లో సినిమా ఉంది. దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడింది. గేమ్ చేంజర్ కూడా అలాగే తీసుంటాడా ఏంటి అనే అనుమానాలు రావడం. ఈ సినిమా ఎప్పటికప్పుడు కొంచెం వాయిదా పడుతూ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా దాదాపు 3 years, పుష్పలాగే ఇది కూడా 3 ఏళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా. అంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి ఆగిపోయింది అనుకున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చింది కోర్టు ఆర్డర్స్ తోటి. ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత, ఈ సినిమా అయిన తర్వాత శంకర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వాలని కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాని పక్కన పెట్టి ఆయన ఇండియన్ 2 చేయాల్సి వచ్చింది. అది ఎప్పుడైతే సినిమా డిజాస్టర్ అయ్యిందో ఇండియన్ 3 అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఈ గేమ్ చేంజర్ మీద బాగా ఎఫెక్ట్ పడిపోయింది. కానీ ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్ అనేలాగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకునేలాగా ఉంది. అంటే మొన్నటి వరకు ఫ్యాన్స్లో కూడా అంత జోష్ మనకి లేదు. ఇప్పుడు హ్యాపీ. అంటే సినిమా ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ముందు ఈ ట్రైలర్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. దాన్ని బట్టి సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుందనే అంచనాలు ఉన్నాయన్నమాట. అలాగే పాటలు కూడా చూసుకున్నట్టయితే, అంటే పాడడం
ఒక మ్యూజిక్ కొట్టడం ఒక రకం అయితే ఈయన తీసి విధానం వేరేలా ఉంటుంది కదా సార్. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది సార్? 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి నాకు కదా. జరగండి జరగండి పాట నచ్చింది. తర్వాత హైరానా సాంగ్ కూడా అది ఈ రీసెంట్ టైమ్స్లో మోస్ట్ మెలోడియస్ సాంగ్ అని అనిపించింది నాకు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు పాటల గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. మామూలుగానే శంకర్ సినిమాలో రైట్ ఫ్రమ్ బిగినింగ్ జెంటిల్మెన్ దగ్గర నుంచి నువ్వు శివాజీ చూడు, రోబో చూడు, జీన్స్ చూడు, ఏ సినిమాలో అయినా పాటలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జనరల్గా అప్పుడు చెప్పేవాళ్ళు శంకర్ ఒక పాట కోసం ఖర్చు పెట్టే బడ్జెట్ తోటి ఒక సినిమా తీసేవాడు. అతను ఆ రేంజ్లో ఖర్చు పెడతాడు, కష్టపడతాడు దానికి. అంటే ఇప్పుడు పాట అనేది 4-5 నిమిషాలు ఉంటుంది. దానికోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నీకు చూడు ఒకే ఒక్కళ్ళలో ఆ పాటలు చూడు, మనీషా అర్జున్ మధ్య వచ్చే పాటలు కానీ ఏదైనా సరే పాటలు బాగుండకపోవడం అనేది శంకర్ సినిమాల్లో ఉండవు. ఈ సేమ్ మ్యాజిక్ ఇందులో మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఆయన ఎక్కువ ఏఆర్ రెహమాన్ గారిని అలా ఆయన హ్యారీ జయరాజ్ తోటి కొన్ని సినిమాలు చేశాడు. తమన్ గారు ఎలా అనిపించారు సార్? అదే తమన్ ఏంటంటే అతనికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది శంకర్ సినిమాకి పనిచేయడం. అతని కెరీర్ బాయ్ సినిమాతో హీరోగా స్టార్ట్ అయింది కాబట్టి శంకర్ సినిమాకి డైరెక్షన్ అతను మన మాటలు వింటే ట్రైలర్ లాంచ్ దీంట్లో అతని ఎక్సైట్మెంటు, శంకర్ పట్ల అతనికి ఉన్న ఒక హీరో వార్షిప్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అదంతా పాటల్లో కనిపిస్తుంది మనకి. శంకర్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు అనే ఒక తపన కాంక్ష అనేది అతనిలో కనబడింది. పాటల్లో కూడా అది కనిపిస్తుంది. ఇంకా మంచి పాటలు మామూలుగా ఉంటేనే పాటలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇది ఉంటుంది శంకర్కి. పాటలు బాగుంటే ఇంక ఏ రేంజ్లో పిక్చరైజేషన్ ఉంటుంది అంతే, మామూలుగా ఉండదు సార్. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి బాబాయి ఒక స్టేజ్ మీద కనబడబోతున్నారు. రాజమండ్రి చిరంజీవి గారు కూడా వస్తున్నారు అంటున్నారు. ఇంకా అంటున్నారు. ఇంకా అది ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇంకొకటి ఈరోజు 4 పుష్ప ప్రీమియర్ షో పడింది 4 అదే సాయంత్రం ఎలా ఉండబోతుంది సార్? అంటే కరెక్ట్గా 4 సాయంత్రం అదే సమయానికి ఎలా ఉండబోతుంది? కాదు అంటే ఇద్దరిని ఒకే వేదిక మీద చూడడం అనేది ఎప్పుడు ఫ్యాన్స్కి పండగ లాంటిదే కదా. ఇప్పుడు మనకి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో, తెలుగు సినిమా సెలబ్రేషన్స్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉంటే అది ఇప్పటికి కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సో ఇద్దరు అందులోనూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు తెలిసి పాల్గొంటున్న ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఎలా ఉంటుంది. పైగా రాజమండ్రి అంటే అక్కడ ఒక గుండెకాయ లాంటిది కదా. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇప్పుడు ఒక సినిమాకి హైప్ తీసుకురావడానికి కూడా పెద్ద ఎత్తున దోహదపడుతుంది. ఆల్రెడీ ట్రైలర్తో ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక్క భుజం మీద చెయ్యేసి ఒక స్పీచ్లోకి 200 కోట్లు దాటుద్దంటారా? డెఫినెట్గా. అంటే అందులోనూ ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా చూశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన కూడా చూసే ఉంటాడు డెఫినెట్గా మాట్లాడడానికి ముందు. లేకపోతే రేపు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదో గొప్పగా మాట్లాడి రేపొద్దున తేలిపోతే మళ్ళీ ఇవన్నీ ఇదవుతాయి, ట్రోలింగ్ చేస్తారు. అందుకని ఖచ్చితంగా ఆయన కూడా చూసే ఉంటాడు. ఈ సినిమా మీద ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ కూడా బయట కొంత సర్క్యులేట్ అవుతుంది. బాగా వచ్చింది సినిమా, బాగుందంట, అక్కడక్కడ కొంత ఇది ఉన్నా అనేది ఓవరాల్గా మంచి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడే దీన్ని బట్టి అంటే సినిమా అనేది ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ముందు రోజు ఫస్ట్ 3 days ఓపెనింగ్స్కి అయితే డోకా ఉండదు కదా. కదా, ఎందుకంటే చరణ్ సినిమా వచ్చి ఇప్పుడు ఆచార్య అందులో డిసప్పాయింట్ చేసింది. సో RRR తర్వాత వస్తున్న సినిమా అంటే అందులోది ఆచార్య సినిమా ప్రాపర్ చిరంజీవి గారి సినిమా తప్ప మనం రామ్ చరణ్ సినిమా అని అనుకోలేము. సో RRR తర్వాత వస్తున్న సినిమా కానీ దీన్ని చూడాలి. కాబట్టి దీనికి క్రేజ్ ఇప్పుడు ఈ సాంగ్స్ వల్ల, ఈ ట్రైలర్ వల్ల వచ్చిన క్రేజ్, హైప్ డెఫినెట్గా రేపు ఓపెనింగ్స్లో పెద్ద ఎత్తున పెద్ద ప్రభావం చూపించబోతుంది. అలాగే చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అది ఎట్లా అనిపించింది సార్? అంటే వరుస ఈ మధ్యకాలంలో బాలకృష్ణ వరుస విజయాలు కదా. అవును, ఆయన ఏది పట్టుకున్నా హిట్టే. అది అందులోనూ అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అసలు సూపర్ హిట్. అవును, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం ఆయన ఇంటర్వ్యూ చేశాడు వెంకటేష్ని వీళ్ళని. ఆ సినిమాతో పాటు ప్రచారం దేనికి జరుగుతుంది?
డాకు మహారాజ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వెంకటేష్ మా సినిమాతో పాటు డాకు మహారాజ్ పెద్ద హిట్ అవ్వాలంటున్నాడు. అలాగే గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు కదా, గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్. అంటే ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ సినిమాలకు సంబంధించి ఆటోమేటిక్గా డాకు మహారాజ్ కూడా ప్రమోట్ అయిపోద్ది కదా. అవును. అందులోనూ ఇప్పుడు వచ్చిన దబిడి సాంగ్ ఒక రేంజ్లో ఉంది. కొన్ని విమర్శలు పెద్ద స్థాయిలో వస్తున్నప్పటికి కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఏంటి సార్ డేర్ అండ్ డాషింగ్. ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ అనేది వాడరు ఎవరు, కానీ మ్యాన్సన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ అంటాడు ఆయన. అలాంటివి. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ కూడా దబిడిదిబిడే, ఆ స్టెప్పులు కానీ అది ఎట్లా చూస్తే అంటే ఎట్లా తీసుకోవచ్చు సార్ దాన్ని? అంటే ఇప్పుడు మన బాబీ మొన్న ఇంటర్వ్యూలో, అంటే ముందు నుంచి కూడా బాలకృష్ణతో పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా అదే విషయం చెప్తుంటారు. బాబీ కూడా మొన్న ఇంకొకసారి చెప్పాడు ఏంటంటే, బాలకృష్ణ గారు ఒకసారి సబ్జెక్ట్ ఓకే చేసి డైరెక్టర్ని ఓకే చేసిన తర్వాత, ప్రాజెక్ట్ ఓకే చేసిన తర్వాత ఎందులోనూ కలగజేసుకోడు. ఏం చేయమంటే అది చేస్తాడు. చిన్న పిల్లవాళ్ళలాగా కొరియోగ్రాఫర్ ఏది చేయమంటే అది చేస్తాడు, డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తాడు, ఫైట్ మాస్టర్ ఏం చేయమంటే అది చేస్తాడు. ఎందులోనూ ఇన్వాల్వ్ అలా కాదు, ఇలా అయితే బాగుంటుందండి, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది, అటువంటి సజెషన్లే ఇవ్వడు ఆయన. ఏమని ఇస్తే స్టోరీ ఫైనలైజ్ చేయడానికి ముందు, ఓకే చేయడానికి ముందు, ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు ఆయనకున్న అనుభవంతో ఇలా ఉంటే బాగుంటుందేమో చూడండి అటువంటి అని చెప్తాడు. వన్స్ లాక్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకెందులో అసలు ఎందులో ఇన్వాల్వ్ అవ్వడు. ఒకవేళ ఏమన్నా విమర్శలు వస్తే ఆ సాంగ్లో కొరియోగ్రాఫర్కి డైరెక్టర్కే చెందాలని. అయితే ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ ఒక మూడోసారి ఎమ్మెల్యే గెలుపొందిన వ్యక్తి కదా. రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి, ఒక హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే కాబట్టి కొన్ని ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఆయన హీరో మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా కూడా కదా. మరి కొంచెం అటువంటి స్టెప్పులు వేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందేమో అని విమర్శలు వస్తాయి. కానీ ఈ విమర్శలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కదా. అడవి రాముడికి వచ్చింది, యమగోళకి వచ్చింది, ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి చేసినప్పుడు వచ్చింది కదా. ఈ విమర్శలు కొత్త ఏం కాదు కాబట్టి దాని గురించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు మరీ ఈ శృతి మించకుండా ఈ కొరియోగ్రఫీ చేసే విషయంలో శేఖర్ మాస్టర్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పుష్పాలో పీలింగ్ సాంగ్ కూడా మరీ ఓవర్ అయిపోయిందని చెప్పి అన్నారు. అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్లో కూడా ఆ సాంగ్ పట్ల కాబట్టి ఒక కొరియోగ్రాఫర్ వరుసగా విమర్శలు పాల్గొనడం అనేది అతని కెరీర్కి కూడా, అంటే టెంపరీగా క్రేజ్ ఉండి అతనికి ఇది వచ్చినా కూడా లాంగ్ రన్లో అంత మంచిది కాదు. కాబట్టి ఆ విషయంలో అంటే వల్గారిటీ తోటే ఒక పాటకి మనం ఇది వస్తుందని చెప్పలేం కదా. మంచి గ్రేస్ఫుల్ మూమెంట్స్ తోటి కూడా వస్తాయి. ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుంటుందని చెప్పచ్చు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు ఆయన కంపల్సరీ ఫ్యామిలీ చూడాల్సిన సినిమాయే ఆయన ఎక్కువ ప్రిఫర్ చేశాడు. ఈ మధ్య కాలంలో కొంత మిస్ అయింది అది. అవును. ఇప్పుడు నారప్ప అని ఇలాగా 1-2 సినిమాలు మిస్ అయినాయి. సైంధవ్ అని లాస్ట్ సంక్రాంతికి వచ్చింది, అందుకని రిజెక్ట్ అయింది అది ఆ సినిమా. ఇప్పుడు ప్రాపర్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కోరుకునే సినిమా ఆయన. ఇప్పుడు ఆయన చేసిన గత సినిమాలతో పోల్చితే ఒక మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు, ఇలాగా టీవీలో ఎన్నిసార్లు వచ్చినా, ఓటీటీలో ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా చూస్తున్నారు. ఇది ఆ తరహా సినిమాలాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ సినిమా కూడా, అంటే వాళ్ళు చేస్తున్న ప్రమోషన్ కూడా, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆదిత్య, ఒక సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అంతే. దీనికోసం ఎంత కష్టపడతావో దానికి 10 రెట్లు కష్టపడాలి. ఆ విషయంలో మనం అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను రకరకాల కాన్సెప్ట్లతోటి, ఇప్పుడు నేను పాడతానే అది సింపుల్గా ఇది వెంకటేష్ పాడుతున్నాడు చాలా సినిమాల తర్వాత అంటే మామూలుగా ఉంటుంది. దానికి ఒక పెద్ద ఇది క్రియేట్ చేసి దాన్ని మొత్తం ఆ హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్ చేసి, ఈయనేంటి చంపేస్తున్నాడు మనల్ని, పాడతానని చెప్పి జనరల్గా అలా ఉండదు కదా. సార్ అని చెప్పి రివర్స్ జరగాలి అక్కడ. వీళ్ళు వెళ్ళి బతిమలాడితే జనరల్గా జరుగుతాయి. అటువంటిది ఆయనే వచ్చి నేను పాడతానని వెంటపడ్డం, అది కాన్సెప్ట్ అసలు ఇన్స్టాంట్ హిట్ కదా, మామూలు హిట్. అలాగే దిల్ రాజు తోటేమో ఘర్షణ టైపు, ఘర్షణ వస్తుంది, నాకు ఘర్షణ వస్తుంది, కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. అదే హీరోయిన్స్తో అసలు
మూవీస్లో కాకుండా ప్రమోషన్స్లో గెటప్ అది. ఇప్పించారంటే అంటే ప్రమోషన్స్ను కూడా ఒక సినిమా లెవెల్లో ఆయన అది తీసి జనాల్లోకి ఇప్పుడు దీని గురించి ఎంతగా వైరల్ అవుతుందంటే సోషల్ మీడియాలో ఇదే కారణం. అవును. అందులోను చూడు చాలా రోజుల తర్వాత రమణ గోగులతో పాట పాడించడం. అంటే పాట ఇంకొకరు ఎవరైనా పాడినా కూడా ఇంత హిట్ అయ్యి ఉండొచ్చు. కానీ రమణ గోగుల ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. పైగా అతను వెంకటేష్ సినిమాతోటి ఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో. ఫస్ట్లో ఆయన్ని ఎక్కడో అమెరికాలో ఉంటూ తీసుకొచ్చి పాట పాడించడం, అది ప్రమోషన్కి ఎంత హెల్ప్ అయింది అది అవును చాలా కదా. ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అతని వాయిస్. చాలా రోజుల తర్వాత ఆయన ప్లస్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన పాడాడు, అంతకుముందు ఆయన డైరెక్షన్లో పాడుకున్నాడు. అవును అవును బయట మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఎప్పుడు ఆయన అసోసియేట్ కాలేదు. దానివల్ల కూడా ఈ సినిమాకి ఆ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దానివల్ల ఈ సినిమా కూడా ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు బాలకృష్ణ ఉన్న దీనికి తట్టుకోవడం అనేది కష్టం. అవును. డాకు మహారాజ్తో ఢీ కొట్టడం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఒక ఈక్వల్ రేంజ్ వచ్చేసింది, ఈక్వల్ పొజిషన్ వచ్చేసింది. సరే 3 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సార్? ఏది మన రమణ గోగుల పాడిన పాట బాగా గోదావరి గట్టు మీద అందులో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ వాయిస్, ఆ మధుప్రియ వాయిస్ కానీ, తర్వాత ఆ మేకింగ్ వీడియో చూస్తే అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అవును కదా. ఒక పల్లెటూరు వాతావరణం, ఆ, అలా ఇల్లు, మేడ మీదకి వచ్చాక భార్యాభర్తలు ఏం చేసుకోవాలి. ఇప్పుడు దానికి కూడా ఎన్ని విపరీతమైన రీల్స్ వస్తున్నాయి. అవును కదా. అవును. సో కానీ అనిల్ రావిపూడి గారు ఆడియన్స్ పల్స్ పట్టుకుంటారు ఆయన. అవును కదా సార్. అంటే యాక్చువల్గా F2తో పోల్చితే F3 ఆ రేంజ్ ఉండదు. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో తీసిన సినిమా కూడా బాగుంది, కానీ మరీ అంత ఇది కాదు. తర్వాత ఆయన ఏంటంటే మధ్యలో ఆయన సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో ఒకటి వచ్చింది. అంటే డైరెక్షన్ కాదు, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ లాగా ఒక సినిమా వచ్చింది. అది కూడా డిసప్పాయింట్ చేసింది. దాంతో ఇంకా అనిల్ రావిపూడి పని అయిపోయిందా అనే పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల ఈ సంక్రాంతికి వస్తున్నా అనే సినిమాకి సంక్రాంతికి వస్తున్నా అనే టైటిల్ పెట్టినప్పుడు కూడా ఏంటి టైటిల్, సంక్రాంతికి వస్తున్నా అనేది టైటిల్ అన్నారు అందరూ. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. సరే, అంటే ఇలా డైరెక్షన్ చేస్తూ ఏమన్నా వేరే షోస్కి జడ్జిగా చేస్తూ అలాంటి వల్ల కొంచెం ఏమన్నా పేరు ఏమన్నా తగ్గుతుంది? ఏం అలాగే ఉండదు. దానివల్ల ఎక్కువ అంటే డైరెక్టర్ అంటేనే సొసైటీలో ఏం జరుగుతుంది, జనాలు ఎలాగ వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అది తెలుసుకోవడంలోనే అతను సక్సెస్ ఉంటుంది. ఎంతగా జనాల్లో మింగిల్ అయితే అంత సక్సెస్ ఉంటుంది. ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా అతని విజన్ కానీ అతని ఇది కానీ క్రియేటివిటీ కానీ పెరుగుతుంది తప్ప అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ని సినిమాలు వచ్చేసాయి సార్, ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎలాంటి పాయింట్ జనాలకి వెళ్తే టక్మని ఇది చేస్తారు మీ మాటల్లో? అది మనం ఎవరు జడ్జ్ చేయలేం కదా. అది ఉంటే అందరూ ఇన్ని ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు 300 ఇందాక చెప్పాను, 311 సినిమాలు రిలీజ్ అయితే అందులో 10 సినిమాలు హిట్ అయినాయి, 10-11 సినిమాలు హిట్ అయినాయి. అంటే మిగతా ఇంకో 10 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యి ఉంటాయి. ఇంకొక 5-6 సినిమాలు యావరేజ్, అబవ్ యావరేజ్ దగ్గర ఆగి ఉంటాయి. అంటే 25-30 సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ నష్టపోయినట్టే కదా. దాదాపుగా 250 నుంచి 270 సినిమాలు నష్టపోయినట్టే. ఆ కిటికీ తెలిస్తే అందరూ అది చేసేస్తారు కదా. ఇప్పుడు ఆ కిటికీ తెలియదు కాబట్టి మనం సినిమా వచ్చినప్పుడు రివ్యూస్ అనేది ఆపాలంటారా, లేకపోతే దాన్ని కాదు ఎలా ఆపగలరు? ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఆపడానికి ట్రై చేస్తున్నారన్న. ఇప్పుడు మనం ఏదో అంటే ఇది చాలా పెద్ద సామెత, పెద్ద ఉపమానం అయిపోద్ది, కానీ అరచేతితో సూర్యుడిని ఆపగలం అంటారు కదా సార్. ఇది అంతే. ఇప్పుడు మన కెమెరామెన్ అంటే ఇలా మనం ముందు చేస్తున్న కెమెరామెన్లే కాదు కదా, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు కెమెరామెన్. అవును. ఈ ట్విట్టర్లో, ఫేస్బుక్లో అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడు రిపోర్టర్. మన వెబ్సైట్ల మీద మనం ఆంక్షలు విధించి మీరు 3-4 రోజుల వరకు రివ్యూలు ఇవ్వకూడదని చెప్పి ఆంక్షలు పెట్టేశారు. బాగుంది. మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? ఫేస్బుక్లో వీటిలో పెట్టేవాళ్ళు. అది ఇంకా స్ట్రాంగ్ కదా. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎలా అయింది, మీడియా కంటే స్ట్రాంగ్ అయిపోయింది. అవును. మనం కెమెరాలో తీసి లైవ్ ఇచ్చే కన్నా మనకన్నా ముందు అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో కెమెరాలు ఎంత పవర్ఫుల్గా ఉంటున్నాయి, సినిమాలు కూడా తీసే రేంజ్లో ఉంటున్నాయి అవి. మరి ఎలా కంట్రోల్ చేస్తాం? అది కంట్రోల్ చేయడం అన్నది అసాధ్యం. అసాధ్యమైన దాన్ని మనం ఇది చేయాలనుకోవడం అది
ఇంకా సినిమా ఓటీటీ అయినా కొంచెం ఆపాలి అదైనా. అదే అంటే ఎలా ఉంటుందంటే ఆదిత్య, ఇప్పుడు ఒక సినిమాకి వాళ్ళు 150 కోట్లు 200 కోట్లు పెట్టి కొనుక్కున్నారనుకో, కొనుక్కున్న తర్వాత సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నెల రోజుల తర్వాత సినిమా వేస్తే ఎవడని చూస్తాడు అసలు? మర్చిపోతారు ఫస్ట్. వాళ్ళేం సినిమా బాగాలేదంటే టక్కన వారం రోజుల్లోనే వేసుకుంటారు. వాళ్ళు ముందే కండిషన్లు పెడతారు వాళ్ళు. ఓకే. నీకు అంత డబ్బు ఇస్తున్నప్పుడు నువ్వు తీరుబడిగా 2 నెలల తర్వాత వేస్తానంటే ఒప్పుకుంటారు వాళ్ళు. థియేటర్ కల్గా ఎంత వస్తుందో, ఇప్పుడు మనం ఉదాహరణకి పుష్ప సినిమా చూడు, అది 1165 కోట్లు ఎంతో బిజినెస్ అంటే అందులో 50% ఈ డిజిటల్ ఇదే ఉంది. ఓటీటీ, శాటిలైట్, ఆడియో ఈ రూపంలో వాళ్ళకి వస్తుంది. 50% థియేటర్ కల్లా. అవును. మరి ఒకవేళ థియేటర్ కల్లా డిసప్పాయింట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి? మరి అంత డబ్బులు ఇచ్చి వాళ్ళు నష్టపోవడానికి వాళ్ళు ఎందుకు సాహసిస్తారు? అందుకని దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కాకపోతే ఏంటంటే మినిమం ఒక 1 మంత్ అనేది గ్యాప్ ఉండాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు పుష్ప విషయంలో ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఓటీటీలో వాళ్ళు పెడతారా? పెట్టరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా స్ట్రాంగ్గా ఉంది సినిమాని ఇంకొక 2 వారాలు 3 వారాలు మాకు టైం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు, ఈ సినిమాకి ఇంకా క్రేజ్ ఉంది కదా, ఇంకా చూడని వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎంత పెద్ద హిట్ అయినా సినిమాని థియేటర్లో చూసే సంఖ్య ఒక 10% లోపు ఉంటుంది. మన జనాభా 150 కోట్ల మంది చూసేస్తే ఎన్ని కోట్లు రావాలి కదా. అవును. కాబట్టి ఎప్పుడూ ఓటీటీలో ఇంట్లో కూర్చొని శాటిలైట్ ద్వారానో లేకపోతే ఓటీటీలోనో చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడున్న టికెట్ రేట్లతోటి మహా అయితే 3 నెలలకు 4 నెలలకు చాలా బాగుందంటే వెళ్తారు తప్ప, లేకపోతే ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చూసుకుంటున్నారు. ప్లస్ వినోదానికి బోల్డన్ని ప్రత్యామ్నాయాలు వచ్చేసాయి. అది మనం ఫోన్ ఆన్ చేసి ఆ ఇన్స్టాలో ఇందులో రీల్స్ చూడడం మొదలుపెట్టామంటే మనకి తెలియకుండానే ఒక గంట గడిచిపో అందరి నుంచి కదా. అవును సార్. కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా కోట్లు ఇస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. అలాగే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది బయట, టాలీవుడ్ ఏపీకి వెళ్ళిపోద్ది వీళ్ళు పెడుతున్న ఇలాంటి వల్ల అని చిన్న రూమర్స్ ఉన్నాయి. అవి సరదాగా పని పట్టలేని వాళ్ళు చేసే రూమర్స్ తప్ప అది సాధ్యమయ్యేది కాదు. ఎంత మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు చెన్నై నుంచి మన హైదరాబాద్ రావడానికే 30-40 సంవత్సరాలు. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగి ఎప్పుడు 1953లో ఎప్పుడో జరిగితే మనకి ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? 80లోనో 83లోనో అలాగా. ఎంత టైం పట్టింది? దాదాపుగా 30-40 సంవత్సరాలు టైం తీసుకుంటే కానీ ఇక్కడ రాలేదు. ఒకవేళ నిజంగా అక్కడ భయంకరమైన రాయితీలు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రండి అని చెప్పి అందరినీ పనిగట్టుకొని పిలిచి అందరూ ప్రత్యేకంగా ఫోన్లు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు, రాయితీలు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చి స్టూడియోలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి ఇన్ని చేసినా కూడా ఇక్కడ నుంచి ఒక నిజంగా షిఫ్ట్ అవ్వడానికి ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా అక్కడ మొత్తం షూటింగ్ చేయాలంటే కరెక్టే, వైజాగ్లో బీచ్ ఉంది, పక్కనే అరకు ఉంది, అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. కానీ మ్యాన్ పవర్, టెక్నీషియన్లు ఇవన్నీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అక్కడ ఎలా తయారైపోతారు? కానీ ఇండస్ట్రీలో ఒక 60% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అనేసి ఇప్పుడు అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరూ వచ్చేస్తే అమెరికా ఇదే అయిపోద్దా? ఏం కాదు. అసలు రాగలరా? తెలుగు వాళ్ళందరూ ఉద్యోగాలు తీసుకుని వచ్చేయగలరా? మేమందరం వచ్చేసామంటే మీ అమెరికా అడుక్కు తింటుందని ఎవరైనా అంటారా? అది సాధ్యం. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు ఏదైనా సరే ఒక వ్యవస్థ అనేది ఒకే చోట కేంద్రీకృతం అయిపోవడం అన్నది ఖచ్చితంగా మంచిది కాదు. కాబట్టి ఒకవేళ విశాఖపట్నంలో కూడా అక్కడ అభివృద్ధి జరిగితే అది మంచిది. ఇంకొకటి ఇండస్ట్రీకి ఎలా మేలు జరుగుద్ది అంటే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టిగా పూనుకొని ఇక్కడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలాగా మనం చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మేలు జరిగేది మనకే, సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉండే వాళ్ళకి. అక్కడ కూడా ఏమైనా స్థలాలు ఇస్తారు, అక్కడ కూడా షూటింగ్లకి పర్మిషన్లు ఇవ్వచ్చు. మొత్తం షూటింగ్ మా దగ్గర చేయండి, మీకు ₹1 కోటి సబ్సిడీ ఇస్తామంటే కూడా మంచిదే కదా. ఇప్పుడు ఉదాహరణకి మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రత్యేకించి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రొడ్యూసర్లు అందరిని పిలిచి మా స్టేట్లో షూటింగ్ చేయండి, మీకు సినిమాకి ₹1 కోటి ఇస్తాం, చిన్న సినిమా అయితే, కొంచెం పెద్ద సినిమా అయితే 2 కోట్లు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ జరిగే చోట జనరల్గా ఒక పండగ వాతావరణం ఉంటుంది.
షూటింగ్ మన టీం యూనిట్ మెంబర్సే ఒక 30-40 మంది ఉంటారు. ఆ ఫ్లడ్ ఇప్పుడు ఇది ఇక్కడ మనం నలుగురు ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేది ఎంత ఇదిగా ఉంది. అదే సినిమా షూటింగ్ కోసం అక్కడ ఫ్లడ్ లైట్లు అవి ఇవి పెడితే ఎంత సందడిగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఏరియా అంతా కూడా ఒక ఇది ఉంటుంది, అది ఫోకస్ అవుతుంది. దానివల్ల టూరిజం ప్రమోషన్స్లో భాగంగా చాలా రాష్ట్రాలు ఇవి ఇస్తున్నాయి. మన ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అలా ఇస్తే దాన్ని మనం స్వాగతించాలే తప్ప దాని గురించి ఇది చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళిపోద్దేమో, సడన్గా వెళ్ళిపోవడం అనేది అసలు సాధ్యం కాదు. 30-40 సంవత్సరాలు వీళ్ళే ఉంటారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళే ఉంటారు కదా, ఉంటారు కదా, మారిపోతుంటుంది కదా. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు మనకి. వీళ్ళది ఇంకా ఆల్రెడీ ఒక 1 year దగ్గరలో ఉంది. ఇంకో 4 సంవత్సరాలు ఇండస్ట్రీని మొత్తం తీసుకెళ్ళిపోతారా? ఏదో చాప కింద చుట్టి తీసుకెళ్ళిపోయినట్లు చంకలో పెట్టుకుని అది జరుగుతుంది. ఈ పని కొంతమందికి అవగాహన లేని వాళ్ళు వెళ్ళిపోద్దంట ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తుంది? అదేమన్నా ట్రైనా? చెప్పాను కదా, ఇప్పుడు నెట్వర్క్ అంతా ఇక్కడ ఉండి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంతా ఎందుకు డెవలప్ అవుతుంది? నీకు మైత్రివనం వెళ్తే అక్కడ చూడు, అసలు వేల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. అవును. ఆ ట్రైన్డ్ పీపుల్ దొరకాలి కదా నీకు. ఒక కంపెనీ పెట్టాలంటే నీకు ట్రైన్డ్ పీపుల్ కావాలి కదా. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు? ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ వైజాగ్లో పెడితే సక్సెస్ అవుతుందా? ఇక్కడ ఉన్నది వేరు. ఇప్పుడు ప్రెస్ మీట్ కానీ పిలిస్తే టక్మని ఎక్కడి నుంచి రావాలి, వైజాగ్ నుంచి వద్దాం. అది ఇప్పుడు మనకు ఉదయాన్నే 8 గంటలకి షో వేస్తారు, 11 సినిమా రివ్యూ వచ్చేస్తుంది, పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది. అక్కడ 11 గంటలుగా వేస్తారు, సినిమా రివ్యూ వచ్చాక వేస్తారు. మరి ఒక యూట్యూబ్ ఛానలే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలా కూడా ప్రయోగాలు చేసి అక్కడ బ్రాంచీలు పెట్టి అన్నీ చేశారు, కానీ సక్సెస్ కాలేదు. ఒక యూట్యూబ్ ఛానలే సక్సెస్ అయినప్పుడు ఇండస్ట్రీ అంటే సక్సెస్ అవ్వాలని కోరుకుందాం, కానీ అలా సక్సెస్ అవ్వడానికి పరిస్థితులు అనువుగా లేవు. ఇప్పుడు రామానాయుడు గారు స్టూడియో అక్కడ కూడా పెట్టాలని పెట్టాడు కూడా ఆయన. మరి అక్కడ ఏమైనా విపరీతంగా షూటింగ్లో జరుగుతున్నాయా? లేదు కదా. గుడి ముందు ఉండి గుడి ముందు పెడితే నిండు తప్ప పేరు పెట్టుకుని ఎక్కడ టైం తీసుకుంటుంది. అంటే ఇందాక చెప్పా కదా, సెంట్రలైజ్డ్ ఒకే చోట సెంట్రలైజ్ అయిపోవడం అన్నది ఒక ఇండస్ట్రీకి మంచిది కాదు. అక్కడ కూడా డెవలప్ అయితే అది కూడా మంచిది. అక్కడ కూడా టెక్నీషియన్స్ రావాలి. అక్కడ కూడా ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్లో షూటింగ్ అంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ని వీళ్ళని అందరిని సమకూర్చుకోవడం చాలా పెద్ద శ్రమ అయిపోద్ది. ఇప్పుడు కొన్ని సినిమాల్లో వైజాగ్ నేపథ్యం ఉన్నా కూడా ఇక్కడే గ్రీన్ మ్యాట్ వేసుకొని చేసే పరిస్థితి ఉంది కదా. అది కూడా మనం ఇప్పుడు హీరోలు అందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు నాగార్జున, బాలకృష్ణ, నా చిరంజీవి, రైట్, అందరు హీరోలు ఇక్కడ ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ గజం రూపాయికి ఇచ్చినా 10 రూపాయలకి ఇచ్చినా కొనుక్కుంటారు తప్ప ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ఉండరు కదా. ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? స్టూడియో కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇమీడియట్గా జరిగేది కాదు. దానికోసం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ 2 రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయితీలు ఇచ్చిందనుకో, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తుంది. దానివల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్న మనకి కదా. అంతే సార్. అలాగే ఇప్పుడు హీరోలు బయటికి రావడానికి ఇంకే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఓన్లీ లోపల ఒక రూమ్ లోపల కెమెరాలు పెట్టి ఏమన్నా పబ్లిసిటీ చేసుకోవాలని ఇంకా అలాగే అయిపోతుంది. అది కరెక్టేనంటారా? కొంతవరకు బయట ఫ్యాన్స్ కనబడకుండా అంటే వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అలాగా హీరో బయటికి వెళ్తే విపరీతంగా జనాలు వచ్చే రేంజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు, అంతే కదా. ఆ 10 మంది ఇలాగ సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ అటు ప్రభుత్వ పరంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని జనాల మధ్య చూసి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనే క్యూరియాసిటీ ప్రతి హీరోకి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా కోసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడతారు. అందులోనూ ఇటువంటి సినిమాలు కొన్ని సినిమాలు మల్టీప్లెక్స్లో చూస్తే పబ్లిక్ పల్స్ అనేది పెద్దగా తెలియదు. అంటే విపరీతమైనటువంటి ఆ కామెడీ సీన్ వచ్చినా మామూలుగా చూస్తారు, పక్కడే ఫీల్ అవుతాడు ఏమన్నా, అలాగుంటుంది. అదే సింగిల్ స్క్రీన్స్లో జనాలు ఓపెన్గా
నవ్వు వస్తే నవ్వుతారు, బాగాలేదంటే తిడతారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. సీన్ ముందు డైరెక్ట్ ముందే అనేస్తారు కాబట్టి అది ఆ పల్స్ తెలుసుకోవడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు పెద్ద హీరోలే రాకపోతే అంటే వాళ్ళకి అంత స్థాయి ఉంటే వాళ్ళే రాకపోతే అలా కాదు. మనం అని చిన్న హీరోలు కాదు కాదు ఏం చేయాలి, హీరోలు అలా సినిమా చూడాలి, జనం మధ్యలో ఉండి పల్స్ తెలుసుకోవాలన్నప్పుడు ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా సైలెంట్గా వెళ్ళి చూస్తే, ఇప్పుడు మొన్న ఉదాహరణ సంజయ్ థియేటర్దే ఉంది, అల్లు అర్జున్ మారు వేషంలో, అంటే మారు వేషం అంటే ఏదో జస్ట్ మామూలుగా ఒక టోపీ పెట్టుకొని కలజోడు పెట్టుకొని చెప్ప పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతే అల్లు అర్జున్ లాగా ఉన్నాడేంటి అనుకుంటారు తప్ప చీకట్లో అవును తెలియదు కదా, హడావిడి లేకుండా. జరిగేది కాదు కదా. అవును సో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ ఇప్పుడు అదొక లెసన్ లాగా అన్నమాట. అవును సార్. ప్రతి ఒక్కరు కూడా చాలామంది బాలీవుడ్ హీరోలు కానీ మన తెలుగులో కానీ రజనీకాంత్ ఇటువంటి వాళ్ళు కూడా చూస్తారు సినిమా. అవును వేరేలాగా వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చూసి వచ్చేస్తారు. అవసరమైతే వీడియో రికార్డింగ్ ఏదో వెనక నుంచి పెట్టుకుని తర్వాత రిలీజ్ చేస్తారు. అలా చేస్తారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత సంజయ్ థియేటర్ కట్టిన తర్వాత హీరోలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవును. ఎందుకంటే ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ది జరిగింది, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు స్ట్రిక్ట్గా పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతి అని చెప్పి చెప్పారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆ ఫ్యాన్స్కి పూనకం వచ్చేస్తుంది, ఫ్యాన్స్ని చూసిన హీరోలకి కూడా కొంత ఇది వచ్చేస్తుంది. దానివల్ల లేనిపోని అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కంపల్సరీగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2024 మన తెలుగు ఇండస్ట్రీకి నేర్పిన అతిపెద్ద గుణపాఠం సంజయ్ థియేటర్ కట్టడం. అవును సార్, అదే మాట్లాడదాం. మంచు మనోజ్ గారు, మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారు ఆ గొడవ కూడా 2024లో మనల్ని కొంచెం అంటే అది ఎలా జరగగానే ఇది ఎలా రెండు ప్యారలల్గా జరిగాయి. దాని గురించి చెప్పండి. అంటే ఒకటి వాళ్ళ కుటుంబ సమస్య ఇండస్ట్రీని పెద్దగా ప్రభావితం చేసేది ఏమి ఉండదు. అయితే ఆయన ఆ క్షణికావేశంలో మీడియా మీద దాడి చేయడం అన్నది ఖచ్చితంగా దాన్ని మనం ఖండించాల్సిన ఇది ఉంది. అది అంతే తప్ప అది కుటుంబంలో జరిగే, ఇప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి 2 కుటుంబాల్లో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. నలుగురు కలిసి ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే పిల్లలు ఆస్తులు రాయించేసుకున్న తర్వాత పెద్దలను పట్టించుకోవటం లేదు. అటువంటిది ఏదైనా జరిగితే వాళ్ళు రాసేసినా కూడా గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినా కూడా వాటిని ఇది చేసి ఆస్తి హక్కు తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అంటే అటువంటివి కూడా జరుగుతున్నాయి కదా. అవునవును. కుటుంబంలో ఆస్తుల కోసం జరిగే తగాదాలు అన్నీ కాదు కదా. మామూలుగా ఏం చెప్తారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటారు. అందుకని దాన్ని మనం ప్రత్యేకించి వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ మీడియా మీద కూడా దాడి జరగడం అన్నది దురదృష్టకరమైనటువంటి విషయం. మొత్తం అంటే సార్ దాడి అనేది పక్కన పెట్టేస్తే యాక్చువల్గా వాళ్ళే వచ్చి ఒక వాయిస్ నోట్ ఎలా ఇవ్వడం, అవును, రిటర్న్ నోట్ కంప్లైంట్ ఇవ్వడం, అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే కుటుంబంలో జరిగిన 4 గోడల మధ్య జరగాల్సింది అదే. అంటే ఈ ఎత్తులు పై ఎత్తులు లాంటివి. అది ఎలా అంటే ఇప్పుడు అన్నయ్య కోణంలో ఒకటి, తమ్ముడు కోణంలో ఒకటి, మద్దతు కూడగట్టుకోవడం కోసం కావచ్చు, లేకపోతే అది ఏదో విధంగా సమస్యను సాల్వ్ చేసుకోవాలనే ఆతృతలో కావచ్చు, ఒకరి మీద పరస్పరం చేసుకునేటువంటి ఇవి ఇందాక చెప్పినట్టు చాలా కుటుంబాలు జరుగుతుంటాయి. ఇది సెలబ్రిటీ ఫ్యామిలీ కావడం వల్ల దీని గురించి పెద్ద చర్చ రచ్చ జరిగింది తప్ప అది ఒక కుటుంబ సమస్యగానే ఎవరేం మాట్లాడుకున్నా ఆ కుటుంబం పరువే కదా పోయేది. అది ఎందుకు వాళ్ళు అదే అంటే ఒక్కొక్కసారి ఏమవుద్ది, ఇప్పుడు తెలుసు ఈ విషయం, మనం గట్టిగా మాట్లాడుకుంటే మన పరువే పోద్దని తెలిసినా కూడా కొంతమంది ఇళ్లలో ఎలా గొడవలు పడుతుంటారో మనం చూస్తూనే ఉంటాం. పెద్ద సడన్గా మనం ఉంటాం, పెద్ద కేకలు వినిపిస్తుంటాయి. ఏంట్రా అని చూస్తే ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అవి అన్నీ ఇళ్లలోనూ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెదరాయుడు అనిపించుకున్న మోహన్ బాబు అంటే ఆయన నిజ జీవితంలో కూడా చాలా కుటుంబాలకు సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే ఆయన పరిష్కారం చేస్తుంటాడని చెప్తారు. ఉదాహరణకు దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య, కొడుకులిద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవల విషయంలో కూడా ఈయన మధ్యవర్తిత్వం వహించారు. అలా మధ్యవర్తిగా ఉండాలని దాసనారాయణరావు గారు కూడా కోరుకున్నారంట. ఆయన చివరి రోజుల్లో అలా కోరుకున్నారంట. అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు తన కుటుంబంలోనే ఇటువంటి అల్లకల్లోలం లాగా జరగడం అనేది నిజంగా బాధాకరం. నాకు తెలిసి ఆయన కూర్చోబెట్టి ఇంకా ఈ వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడతాడని చెప్పి మనం అనుకోవచ్చు. 24లో ఇంకొకటి ఆర్జీవి గారిది, అవి ఇవన్నీ ఏదో రుణపడి ఉన్నట్టు చుట్టు దాని గురించి సార్ అసలు అంటే ఆర్జీవి దాన్ని మనం సమర్థించలేము.
ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ఒక సుపారీ తీసుకోవడం ఎంత తప్పో, ఒకళ్ళ దగ్గర ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొక వ్యక్తి వ్యక్తిత్వ హననం అంటారు, క్యారెక్టర్ అసాసినేషన్. అంటే ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఆయన స్థాయిని వాళ్ళ స్థాయిని దిగజార్చడం కోసం ప్రయత్నం చేయడం అన్నదాన్ని మనం ఎవరూ సమర్థించలేం కదా. అవును సార్. నువ్వు నీకు ఒక రాజకీయ నాయకుడు అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు కొండా మురళి వాళ్ళ గురించి కొండ అనే ఒక సినిమా తీసావు, దాని మీద పెద్ద ఏం లేవు కదా. అవును. వాళ్ళు స్పాన్సర్ చేశారు, నువ్వు సినిమా తీసావు, అందులో ఎన్నో కోట్లు నీకు ఖచ్చితంగా మిగిలి ఉంటాయి, అది ఓకే. ఇప్పుడు ఇది ఈ ఒక నాయకుడిని తృప్తిపరచడం కోసం ఇంకో నాయకుడి మీద కొంత బురద చల్లడం ఓకే. మరీ ఘోరంగా వాళ్ళ స్థాయిని దిగజార్చాలని చెప్పి వాళ్ళకి భయంకరమైన హాని జరిగేలాగా చేయాలని చూడడం అనేది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. పైగా ఏంటంటే రామ్ గోపాల్ అనే వ్యక్తి ఒక ట్రెండ్ సెట్టర్. అవును. ఇప్పుడు ఎవరైతే పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నారో, ఒక రాజమౌళి కానీ, సుకుమార్ కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, వీళ్ళందరూ రామ్ గోపాల్ అంటే విపరీతంగా అభిమానించిన వాళ్ళు. నాకు తెలిసి ఇప్పటికి కూడా అభిమానం అనేది ఉంటుంది. కాకపోతే ఆయన ట్రాక్ తప్పి ఇటువంటివన్నీ చేస్తుండడం, అది కూడా డబ్బుల కోసం అన్నట్టుగా. అదే అది అంటే అది ఇంకా అది ఆయన పర్సనల్ ఇది. అంటే ఆయన ఏంటంటే ఏదో రకంగా మనం వార్తల్లో ఉంటే బాగుంటుందనే దీనికి వచ్చేసాడు. ఏదో ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన వాళ్ళు బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేస్తున్నారు ఆయన. నాకు అర్థం కావట్లేదు. ఇండస్ట్రీకి రావాలనే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండే ఆయన. అంటే ఇప్పుడు మన తెలుగులో శివ అనేది ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అవును. హిందీలో రంగీలా ఇప్పటికి కూడా, అలాగే అమితాబ్ బచ్చన్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాడిని డైరెక్ట్ చేసినాడు, ఒక అమీర్ ఖాన్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ని డైరెక్ట్ చేసినాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కానీ ఆయన చేష్టలు కానీ చూస్తుంటే అందరూ ఏంటి అని బాధపడే పరిస్థితి. 2025లో ఒక సినిమాతోటి 1000 కోట్లు వసూలు చేసే అంత స్టామినా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఉంది. ఓన్లీ డైరెక్టర్ ఇప్పుడు సుకుమార్కి హిందీలో 100 కోట్లు 150 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పి ఆఫర్లు వస్తున్నాయి. అంటే ఒక డైరెక్టర్ రెమ్యునరేషనే ఒక 100 కోట్లు తీసుకునే రేంజ్. మామూలు డైరెక్టర్లు కూడా ఇప్పుడు 30-40 కోట్లు తీసుకుంటున్నారు. నీకు ఉన్న తెలివితేటలకి లేదంటే నీకున్న క్రియేటివిటీకి నువ్వు కూడా ఒక 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్లో సినిమాలు తీయగలిగే సత్తా ఉండి కూడా నువ్వు ఇటువంటి చేస్తుండడం అంటే, ఇంకా చెప్పాలంటే ఒక చౌకబారు వ్యవహారం నడుపుతుండడం అనేది అందరికీ, ఆ జీవిని అభిమానించే వాళ్ళందరికీ కూడా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా ఆయన మారతాడని మనం ఆశిద్దాం. అవి పూరి జగన్నాథ్ గారి గురించి ఆయన కూడా ఇష్మా శంకర్ అదొకటి. అది కాదు అంటే సినిమా ఫ్లాప్ అవడం వేరు, ఇది వేరు. ఆర్జీవీ దాంతో మనం కంబ్యాక్ అంటే 2025లో కంబ్యాక్ కావాల్సిన ఇప్పుడు కాదు పూరి జగన్నాథ్కి ఇది కొత్త ఏం కాదు. కింద పడడం మళ్ళీ పైకి లేవడం అతను కొత్త ఏం కాదు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ సినిమా బద్రీ పెద్ద హిట్ అంటే, నెక్స్ట్ సినిమా బాచి అని పెద్ద ఫ్లాపు. మళ్ళీ పెద్ద హీరోలు ఎవరో సినిమా డేట్లు ఇవ్వని పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ రవితేజ తోటి ఒక సినిమా తీశాడు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా తర్వాత మళ్ళీ వరుస హిట్లు, తర్వాత మళ్ళీ వరుస ఫ్లాపులు, మళ్ళీ మధ్యలో ఈ స్మార్ట్ శంకర్ తోటి మళ్ళీ హిట్ కొట్టాడు కదా. పడ్డం లేవడం ఆయన కొత్త ఏం కాదు. డెఫినెట్గా ఆయన మళ్ళీ పెద్ద హిట్ కొడతాడని నేనైతే 2025లో కంబ్యాక్ ఇస్తాడని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నాను. ఈ 2025లో ఎలా ఉంటే బాగుంటుంది సార్ సినిమా ఇండస్ట్రీ? అంటే 2024 కూడా కొన్ని వివాదాలు విషాదాలు కొన్ని మినహాయిస్తే తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది 2024. 11,500 స్క్రీన్లో పుష్ప రిలీజ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 2,000 కోట్లు ఓన్లీ మన తెలుగు మన ఇండియన్ ఆడియన్స్ చూస్తే వచ్చిన రెవెన్యూ ఇది. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, చాలా దేశాల్లో విడుదల కావాల్సింది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి రికార్డు మనకు దంగల్ ఉంది, అది 2,000 కోట్లు చిల్లర ఉంది. ఆ 2,000 కోట్లలో చైనా నుంచి వచ్చిన కలెక్షన్స్ దాదాపుగా 1000 కోట్లు ఉంటాయి ఇందులో. చైనాలో అది పెద్ద హిట్. ఓకే. దంగల్ సినిమా, ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కానీ ఇలాగా కొన్ని సినిమాలు చైనాలో చాలా పెద్ద హిట్. అంటే ఈ పుష్ప 2 చైనాలో హిట్ అవుతుందో లేదో మనం చెప్పలేం కానీ, ఎందుకంటే వాళ్ళకి యాక్షన్ సినిమాలు అంటే వాళ్ళకి చూసి 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 వెగటి పుట్టి ఉంటుంది. యాక్షన్ వాళ్ళకి కొత్త ఏం కాదు. ఈ 3 ఏళ్ళ పిల్లోడు కూడా అద్భుతంగా కరాటేలు అవి ఇవి చేసేస్తాడు. కానీ ఏదైనా ఒక దేశంలో కనెక్ట్ అయిందంటే, ఒక జపాన్లోనో లేకపోతే ఇంకొక జర్మనీలోనో ఇంకో చోట కనెక్ట్ అయిందనుకో, అక్కడ వచ్చే కరెన్సీ ఇంకా మనకి అక్కడ వాళ్ళది
ఒక రూపాయి అయితే మనది 100 రూపాయలు 50 రూపాయలు అలా ఉంటుంది కదా. అవును. అలాగా చాలా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా పోల్చితే ఇప్పుడు పుష్ప సినిమా ఒక 3,000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అవును. ఇంకో సంవత్సరం వరకు వస్తూనే ఉంటాయి కలెక్షన్లు. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఆ కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి 2024లో కూడా తెలుగు సినిమాకి చాలా పెద్ద మేలు జరిగింది. ఈ వివాదాలు ఇప్పుడు రేవతి చనిపోవడం, ఆ శ్రీతేజ్ ఇప్పటికీ కూడా కోమాలో ఉండడం అటువంటి మినహాయిస్తే 2024 బాహుబలిని మించిన డోర్స్ మన తెలుగు సినిమాకి ఓపెన్ చేసింది. ఇంకా అంటే బాహుబలి రికార్డులను కూడా కొట్టేసింది కదా ఇప్పుడు పుష్ప. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇందాక నువ్వు అన్నట్టు చాలా పెద్ద హిట్ కదా. కాబట్టి 2024లో కూడా తెలుగు సినిమాకి చాలా మేలు జరిగింది. దానివల్లే కదా ఇప్పుడు ఒక సినిమా తీసి మనం తెలుగులోనే కాదు మిగతా లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ చేసుకోవచ్చు అనే పరిస్థితులనే కదా తెలుగు సినిమాకి ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఇంకా డబ్బింగ్ సినిమాలు అనేది ఇంకా లేవు సార్. ఇప్పుడు పుష్ప 2 అనేది హిందీలో ఏంటి ఒక డబ్బింగ్ సినిమా. అవును. ఇంకా నీకు RRRలో ఎన్టీఆర్ అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పుకున్నాడు. పుష్పలో ఒక అల్లు అర్జున్కి అక్కడ వేరే ఒక రష్మికనే తన సొంత వాయిస్, అల్లు అర్జున్ అక్కడ వేరే వాళ్ళు చెప్పారు. అది ఒక ప్రాపర్ డబ్బింగ్ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా అక్కడ అసలు వీర విహారం చేసి 800 కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ 2025 సినిమాలకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి రాజమౌళి మహేష్ బాబు సినిమా, అది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమాని మించిపోయేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది, ఓహో మనం తెలుగు సినిమాకి ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు అన్ని చోట ప్రపంచవ్యాప్తంగా ఆడి ఒక టైటాన్ కానీ సూపర్ మ్యాన్ ఇటువంటివి కోట్లు 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేసేవి. అలాగే ఒక తెలుగు సినిమా కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ తోటి, అంటే ఏదో మన తెలుగు నేటివిటీతో కాకుండా యూనివర్సల్ సబ్జెక్ట్ తోటి ఒక సినిమా తీస్తే అది అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమా అంటే మనకు లిప్ మూమెంట్స్ అది కొంచెం తేడా అనిపించింది. ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ తెలుగు సినిమా అనేది అంటే అలా అని అట్ ది సేమ్ టైం అది చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి తెలుగులో సామెత ఉంటుంది, పులిని చూసి వాత పెట్టుకున్నాను. అలాగా మనం ఆ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసింది కదా అని మనం ఇక్కడ బీభత్సంగా 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేస్తే డిజాస్టర్ అయితే ఏంటి పరిస్థితి కదా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థియేట్రికల్ రైట్స్ అనేవి, థియేట్రికల్ బిజినెస్ అనేది ఒక బోనస్ లాగా పెట్టుకొని మనం ఈ ఓటీటీ శాటిలైట్ ఈ డిజిటల్ రైట్స్ తోటి సేఫ్ అయ్యే పరిస్థితుల్లోనే మనం సినిమాని చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హీరోలు కూడా ఏంటంటే వాళ్ళకి ఏముంది విపరీతం ఖర్చు పెట్టించి వాళ్ళ మార్కెట్ పెంచుకోవాలని చూస్తారు. సినిమా బడ్జెట్ని విపరీతంగా పెంచి నష్టపోయేది ఎవరు? ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తర్వాత డైరెక్టర్. వీటికి బుద్ధి ఉండాలి కదా, ఇతనికైనా బుద్ధి ఉండాలి కదా, అంత డబ్బు ఎలా ఖర్చు పెడతారా అని విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రతి సినిమా RRR కాదు, ప్రతి సినిమా బాహుబలి కాదు, ప్రతి సినిమా పుష్ప కాదు. బాహుబలికి RRRకి మధ్య ఎన్ని సినిమాలు వచ్చాయి? ఇప్పుడు కన్నడలో మొన్న ఆ మధ్య కబ్జా అని ఒక పాన్ ఇండియా సినిమాని హడావిడి చేసి రిలీజ్ చేశారు. ఏమైంది? 2 అన్నారు. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే పార్ట్ 2 వస్తుందా? రాదు అసలు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 అన్నారు, వచ్చిందా ఇప్పుడు వరకు? అది అసలు తీస్తే అంత ఇది ఉంటుంది. అది నువ్వు ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్. బాహుబలి ఫస్ట్ డే కూడా మన దగ్గర ఏం లేదు సార్. అది అరే తర్వాత కదా. బాహుబలి సినిమా నువ్వు చూస్తే ఆ శివలింగాన్ని భుజం మీద మోసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ శివలింగం ప్లేస్లో అమృతాంజన పెట్టి రోల్ చేశారు. పెద్ద తలనొప్పి సినిమా. తర్వాత అసలు దూసుకెళ్ళింది, ఇండస్ట్రీకి రికార్డు. అది చాలా మంది జీవితాలు మార్చేసిన సినిమా. అవును, అంటే ఒక తెలుగు సినిమాకి రెస్పెక్ట్ తెచ్చిన సినిమా బాహుబలి. అంటే ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్రలో ఎలాగైతే ఇది చేస్తారో అలాగే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత. అంటే ఆ విజన్ కానీ ఇవన్నీ మారిపోయినాయి కదా. RRR సినిమాతో ఎక్కడికో ఆస్కార్ వెళ్ళిపోయింది. ఒక జేమ్స్ కామెరన్, స్పీల్బర్గ్ కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడే వచ్చేసింది. ఎప్పుడైతే రెస్పెక్ట్ వస్తుందో ఒక దీనికి ఆటోమేటిక్గా డోర్స్ అనేవి అలా 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 ఓపెన్ అవుతాయి కదా. మనకి దాదాపుగా 700-800 కోట్ల జనాభా, అందులో 10% చూసినా కూడా ఎంత వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి? అవును సార్. అది ఇంగ్లీష్ సినిమా స్ట్రాటజీ అదే ఉండేది.
ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా స్ట్రాటజీని మన తెలుగు సినిమా సినిమా పట్టుకుంది. సార్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో ఆస్కార్ తలుపులకి గడప తొక్కే సినిమా ఏమంటారు? రిలీజ్ అయిన తర్వాత మనం అయిపోయాయి కదా సార్. ఇప్పుడు దేవర్ కానీ పుష్ప అచ్చా గానీ, అలా అంటావా? కల్కి గానీ, అచ్చా, సలార్ 2024లో గానీ. రిలీజ్ అయిన సినిమాలు అంటే ఒకప్పుడు ఆస్కార్ అనేది ఒక అందని ద్రాక్షలాగా మనకి ఉండేది. కానీ ఆస్కార్ని అందుకోవడం అది పెద్ద ఇదేం కాదు, ఇదిగో ఈ దారిలో వెళ్తే మనం కూడా ఆస్కార్ అందుకోవచ్చు అని చెప్పి రాజమౌళి నిరూపించాడు. ఆయనకి అందులో చాలా విమర్శలు వచ్చినాయి. దాదాపుగా 100-150 కోట్లు ఖర్చు పెట్టాడు దీనికోసం, అవార్డు కోసం. నెక్స్ట్ మహేష్ బాబు సినిమా క్రేజ్ పెంచడం కోసం ఎంత ఖర్చు పెట్టాడు అని విమర్శలు వచ్చాయి. అయినా ఆ పాటకి ఆస్కార్ రావడం ఏంటి అన్నారు. ఇలాగా కాకపోతే ఏంటంటే దాన్ని ఎలాగ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒక సినిమా మార్కెట్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రేక్షకులకు చేరువ చేయడం ఇంకొక ఎత్తు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక ఆస్కార్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు అంతకుముందు. ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం హిందీ సినిమా, అమెరికన్ హిందీ సినిమా కూడా ఆస్కార్కి ట్రై చేశారు. లాపతా లేడీస్ సినిమాకి ట్రై చేశారు. అలా అంటే అవ్వలేదు. అలాగా అంతకుముందు చాలా సినిమాలు మన ఇండియా నుంచి కొన్ని నామినేట్ అయినా గెలుచుకోవడం అన్నది జరగలేదు. ఒక్క మన సత్యజిత్ రేకి ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఆస్కార్, ఆయన చేసిన మొత్తం సినిమాలకు గాను ఆయనకి ఆస్కార్ ఇచ్చారు. తర్వాత ఇంకో సినిమా ఏంటది, రెహమాన్కి వీళ్ళకి వచ్చింది. ఆ సినిమాకి అది ఇంగ్లీష్లో రూపొందిన సినిమా, మన తెలుగులో మన ఇండియాలో తీసిన సినిమా కావడం వల్ల దానికి వచ్చినాయి తప్ప నేరుగా ఆస్కార్ తీసుకోవడం అన్నది మన దీంతోటే. కాబట్టి ఇక ముందు ఆ ట్రిపుల్ ఆర్ బాటలో మరికొన్ని సినిమాలు వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ దిశగా చెయ్యాలంటే ఇప్పుడు మనకంటే పెద్ద గొప్పగా వాళ్ళే నటించారు కదా హాలీవుడ్ స్టార్స్. అంటే ఒక ఎన్టీఆర్ కంటే, ఒక కమల్ హాసన్ కంటే, వీళ్ళందరికంటే గొప్ప నటులేం కాదు కదా వాళ్ళు. వాళ్ళకి అప్రోచ్ అవ్వడం అసలు ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తారు. కమల్ హాసన్ ఇప్పటికీ వ్యతిరేకిస్తాడు. మనం వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకోవడం ఏంటి, ఎవరో ఫారిన్ వాడు ఇచ్చే అవార్డు తీసుకోవడం ఏంటి అంటారు కదా. మనం ఇంతమంది ఆర్టిస్టుల ముందు చేస్తారు, వాళ్ళు జస్ట్ గ్రీన్ మ్యాట్ మీద బ్లూ మ్యాట్ మీద చేస్తారు యాక్టింగ్. అంతే. టైటాన్ సినిమా మొత్తం ఇటువంటి రూమ్లోనో దీనికంటే పెద్ద రూమ్లోనో తీస్తారని చెప్తారు. అవును కదా. అవును. టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళి ఈ సినిమా కోసం ప్రత్యేకించి ట్రైనింగ్ తీసుకున్నాడంట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలి, ఈ విజువల్ ఎఫెక్ట్స్ని ఎలా వాడుకోవాలి, దీని గురించి అంతేగా తనకంటూ అవగాహన ఉంటే టెక్నీషియన్స్కి చెప్పగలుగుతాడు, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి అని చెప్పి. తనకంటూ విజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే కదా. అవును సార్. అందుకని ఇప్పుడు మన సినిమాలు కూడా ఖచ్చితంగా ఇంకా తరచుగా ఆస్కార్ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైము మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు అప్పాజీ గారు చెప్పారు చాలా. అంటే ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి, రాబోయే తరాలకి ఏమేమి ఉంటే బాగుంటుంది కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య. బాయ్.